హలో డియర్ స్టూడెంట్స్. అయితే రైల్వే ఫిజిక్స్లో మనం ఇంతవరకు ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. దాంతోపాటు డ్రిఫ్ట్ వెలాసిటీ అనే టాపిక్ కూడా చెప్పేశాం. అయితే తర్వాత టాపిక్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఏ టాపిక్ అండి? పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్. అయితే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుసుకునే ముందు మీరు ఏం తెలుసుకోవాలంటే వర్క్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? వర్క్. సాధారణంగా వర్క్ అంటే ఏంటంటే మనకి తెలుసు, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్. ఏంటండి? ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ అంటారండి. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనకి తెలుసు వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే ఈ వర్క్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి సంబంధం ఏంటంటే, అసలు వర్క్కి కండక్టర్కి సంబంధం ఏంటంటే, ముందుగా ఇది ఒక కండక్టర్ అనుకుంటే, కండక్టర్లో ఉండేది పాజిటివ్ అయాన్స్ అన్నీ ఇలా లాటిస్ రూపంలో ఉంటాయి, ఎక్కడికక్కడ ఫిక్స్ అయ్యి కదలకుండా మనకి తెలుసు. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉండగా వాటికి ఉండే వెలాసిటీ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఏమండి? ఏ వెలాసిటీ అండి? డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇలా వచ్చి మరి దీనికి గుద్దుకొని ఇలా వచ్చి ఎలక్ట్రాన్ అనేది వెళ్తుంటుంది. అయితే ఇలా ఢీకొని వచ్చే పద్ధతిలో ఇక్కడికి వచ్చి ఆగిపోతుందండి. అయితే ఆగిపోతుంది కదా, ఈ ఆగిపోయేటప్పుడు దానికి మళ్ళీ ఒక పవర్ని ఇస్తుంది, మళ్ళీ ఎనర్జీని ఇచ్చి ముందుకు వెళ్ళని చెప్తుంది. ఆ చెప్పేదే ఏంటంటే, ఎప్పుడైనా సరే కండక్టర్కి బ్యాటరీ కనెక్ట్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ అనేది దీన్ని ఢీకొని డ్రిఫ్ట్ వెలాసిటీ మనకు చూపిస్తుంది. అయితే ఢీకొని ఇక్కడికి వచ్చి ఆగిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ రెట్టింపు చేసి పంపించేది ఏదంటే, ఇలా కనెక్ట్ చేసేటప్పుడు దీనికి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఏంటండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్నే ఇక్కడికి వచ్చిన ఆగిపోయిన ఎలక్ట్రాన్ని మళ్ళీ పంపించి మళ్ళీ ముందుకు వస్తుంది. అది మళ్ళీ వెళ్ళి ఢీకొని వచ్చి మళ్ళీ వెనక్కి అయిపోతే మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డే దానికి ఎనర్జీని ఇచ్చి మళ్ళీ పంపించి అలా డ్రిఫ్ట్ చేసే వరకు ఇక్కడ వరకు చేరుకుంటుందండి ఎలక్ట్రాన్. అయితే ఇక్కడ డ్రిఫ్ట్ జరిగిందంటే దానికి ఒక ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక ఫోర్స్ అనేది దానికి ఇస్తుంది. దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటాం. దాన్ని ఏమంటామండి? ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటాం. అయితే మొత్తం కండక్టర్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మూవ్ అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎల్ అనుకుంటే, ఎల్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎల్ అనుకుంటే, ఇప్పుడు ఫోర్స్ వచ్చింది, అలాగే డిస్టెన్స్ అంటే లెంత్ వచ్చింది, రెండు వచ్చాయి కాబట్టి మనకు వర్క్ కూడా వచ్చినట్టే. అయితే మనకు తెలుసు కదా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇక్కడ కండక్టర్లో జరిగిన వర్క్ ఏంటంటే కండక్టర్లో జరిగిన ఫోర్స్ ఏంటండి? ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ ఇంటూ, అలాగే డిస్టెన్స్ ఏముందంటే అది లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎల్. అయితే దీని ద్వారా వర్క్ అనేది మనకు వచ్చింది. ఏమొచ్చిందంటే దీని ద్వారా వర్క్ అనేది వచ్చింది. అయితే వర్క్ వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. మనకు కావాల్సింది పొటెన్షియల్ డిఫరెన్స్. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఛార్జ్ మీద ఎంత వర్క్ అయితే జరిగిందో దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటామండి. ఏదైనా ఒక కండక్టర్లో ఛార్జ్ మీద జరిగిన ఎంత వర్క్ అయితే జరిగిందో దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో డినోట్ చేస్తాం. అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకో పేరు ఏంటంటే, మనం ఎప్పుడు అంటుంటామే వోల్టేజ్ అని. ఆ వోల్టేజ్ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఒకటే. అయితే V ఈజ్ ఈక్వల్ టు, మనకి తెలుసు వర్క్ ఒక ఛార్జ్ మీద ఎంత వర్క్ అయితే జరిగిందో దాన్ని మనం ఏమంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం లేదా వోల్టేజ్ అంటాం. దీని నుంచి మనకు వచ్చిన ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు W/Q. అయితే మనకు తెలుసు W/Q. అయితే మనకు తెలుసు W ఈజ్ ఈక్వల్ టు FEL అంటే ఫోర్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ది కండక్టర్. అయితే W ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు V ఈజ్ ఈక్వల్ టు W/Q. అలాగే W ప్లేస్లో ఏం వేయచ్చు అంటే FEL/Q వేసుకోవచ్చు అండి. W ప్లేస్లో
FpL/Q. ఈ అనేది సఫిక్స్లో ఉంది, ఎఫ్కి అదే సబ్స్క్రిప్ట్లో ఉంది. అయితే V ఈజ్ ఈక్వల్ టు FpL/Q. మనకు రెండు ఈక్వేషన్లు వచ్చాయి, ఒకటి ఇది, రెండు ఇది. అయితే ఈ రెండు ఈక్వేషన్ తాలూకా వచ్చాయి కాబట్టి రెండింటికి యూనిట్స్ ఏంటో మీరు చూడండి. అసలు పొటెన్షియల్ డిఫరెన్స్కి లేదా వోల్టేజ్కి వచ్చే యూనిట్స్ ఏంటంటే V అండి. V అంటే వోల్ట్స్, దీంట్నే SI యూనిట్స్ అంటాం. ఏ యూనిట్స్ అంటామండి? SI యూనిట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క SI యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. అయితే మనం ఎలాగో మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీని ద్వారా మనం ఒక 2-3 సమ్స్ తీసుకొని తెలుసుకుందాం. ఓకేనండి, ఎగ్జాంపుల్ సమ్ చేసుకుందాం. అయితే మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకసారి పరిశీలిద్దామండి. ఎలా వచ్చిందో ముందు మనం ఏం చేసుకోవాలి, గివెన్ డేటా చూసుకోవాలి ఏదైనా ప్రాబ్లంలో. అయితే మనం పరిశీలించినట్టయితే క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద వర్క్ డన్ ఆన్ ఏ కండక్టర్, ఫైండ్ ద వర్క్ డన్ ఆన్ ఏ చార్జ్ ఆఫ్ 5 కూలుంబ్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే చార్జ్ ఇచ్చారు, చార్జ్ ఆఫ్ 5 కూలుంబ్ ఇన్ ద కండక్టర్. And the potential difference between the conductor is 75 volts అని ఇచ్చారు. అయితే మనకి ఏమేమి ఇచ్చారండి? ఏమేమి ఇచ్చారు? గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా ఏమన్నారు? వర్క్ మనకి తెలీదు, వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే ఛార్జ్ ఇచ్చారు, ఛార్జ్ మనం దేంతో డినోట్ చేస్తాం? ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు 5 కూలంబ్ ఇచ్చారు. అలాగే ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు, పొటెన్షియల్ డిఫరెన్స్ మనం Vతో డినోట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా దీనికి ఇంకో పేరు ఏంటండి? వోల్టేజ్. Vతో మనం డినోట్ చేస్తాం. V ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 75 volts ఇచ్చారు. అయితే ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటో మనకు తెలుసు, మనం ఇందాకలే చేసాం. V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఏంటంటే రిలేషన్? V ఈజ్ ఈక్వల్ టు W/Q. అయితే మనకు V తెలుసు, అలాగే Q తెలుసు ఇచ్చారు. V తెలుసు, Q తెలుసు, మనకు వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ Q అనేది ఇటు డివైడెడ్ బై చేస్తుంది, అది ఇటు వచ్చేస్తే ఇంటూ చేస్తుంది. V ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు W. V ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు W. అలాగే V ఎంత ఇచ్చారండి? నోట్ చేసుకోండి. V ఎంత ఇచ్చారు? 75 volts ఇచ్చారు. అలాగే ఛార్జ్ ఎంత ఇచ్చారు? 5 కూలంబ్ ఇచ్చారు. W ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 5. 75 ఇంటూ 5 చేసుకోండి. 5 5s are 25, 5 7s are 35, 37. టోటల్గా మనకి ఎంత వచ్చిందండి? 375 జౌల్స్. వర్క్ని ఎప్పుడు కూడా మనం SI యూనిట్ ఏంటంటే జౌల్స్. వర్క్ని ఎప్పుడు మనం జౌల్స్లోనే కొలాలి. అయితే వర్క్ ఆన్సర్ వచ్చింది కదండి, 375 జౌల్స్. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 375 జౌల్స్. మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద వర్క్ డన్, అంటే వర్క్ డన్ మనకి తెలియదు, వర్క్ ఎంతో తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆఫ్ ఏ చార్జ్ ఆన్ ఏ చార్జ్ 5 కూలంబ్ ఇచ్చారు, చార్జ్ ఇచ్చారు, 5 కూలంబ్ ఇచ్చారు ఇన్ ద కండక్టర్. అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు 75. ఇవన్నీ మనం నోట్ చేసుకున్నాం. వర్క్ మనకి తెలియదు. Q ఈజ్ ఈక్వల్ టు 5 కూలంబ్, పొటెన్షియల్ డిఫరెన్స్ Vతో డినోట్ చేస్తారు 75 volts. మనకు తెలిసిన ఫార్ములా ఈ మూడుకున్న రిలేషన్ ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఈ Q అనేది డివైడెడ్ బై చేస్తుంది, ఇటు వస్తే ఇంటూ చేస్తుంది. V ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు W. అయితే V మనకి తెలుసు 75 volts ఇచ్చారు, అలాగే Q తెలుసు 5 ఇచ్చారు. W ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 5 చేస్తే 375. వర్క్ను మనం ఎప్పుడు కూడా జౌల్స్లో కొలాలి, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్ట్స్లో కొలాలి, ఛార్జ్ని కూలంతో కొలాలి. వచ్చింది కదండి ఆన్సర్. అయితే ఇంకో ఒక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. అయితే ఇంకోసారి మనం చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు లెక్కను బాగా పరిశీలించండి. ఇన్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ 10 meters, మనకేమి ఇచ్చారండి? లెంత్ 10 meters ఇచ్చారు. అలాగే క్యారింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 6 కూలంబ్, ఛార్జ్ ఇచ్చారు, ఛార్జ్ 6 కూలంబ్ ఇచ్చారు. దాంతోపాటు అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్ ఈజ్ 50 volts, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు. అలాగే దెన్ ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్. అయితే ముందు గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా ఏమి ఇచ్చారండి? లెంత్ ఆఫ్ ది కండక్టర్, లెంత్ మనం Lతో డినోట్ చేస్తాం. లెంత్ ఎంత ఇచ్చారండి? 10 meters ఇచ్చారు. అలాగే ఛార్జ్ ఇచ్చారు, ఛార్జ్ను మనం Qతో డినోట్ చేస్తాం. ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 6 కూలంబ్ ఇచ్చారు, 6 కూలంబ్. అలాగే
అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్ ఈస్ 50 volts. ఇంకేమి ఇచ్చారండి, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 50 volts ఇచ్చారు. అలాగే దెన్ ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ చార్జ్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఈ నాలుగుడికి ఉన్న రిలేషన్ ఏంటో మనం తెలుసు. మనకు వచ్చిన ఫార్ములా ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు W/Q. అయితే మనకి వర్క్ ఇక్కడ ఇవ్వలే, గమనించండి, వర్క్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చారు, ఫోర్స్ ఇచ్చారు, అలాగే లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇచ్చారు. దీని ద్వారా వర్క్ రాయొచ్చు కదండి. వర్క్ ప్లేస్లో FE × L, అలాగే Q ప్లేస్లో Q. దీని ద్వారా మనకు వచ్చిన ఫార్ములా ఏంటండి, W=FEL/Q. ఓకేనండి, W=FEL/Q. కానీ మనకు V తెలుసు, L తెలుసు, Q తెలుసు, F తెలీదు. అయితే ఇక్కడ డివైడెడ్ బై చేస్తున్న Qని ఇంటూకి తీసుకొచ్చేవచ్చు, FE × L ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటూ చేస్తున్న Lని తీసుకొచ్చి మనం డివైడెడ్ బైలో వేయచ్చు. ఓకేనండి, దీని ద్వారా మనకు వచ్చిన ఫార్ములా ఏంటంటే V × Q/L FE. అయితే మనం ఇవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వోల్టేజ్ ఎంత వచ్చిందండి, 50 ఇంటూ అలాగే ఛార్జ్ ఎంత ఇచ్చారండి, 6 బై లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, FE. అయితే ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసినట్టు 0 0 క్యాన్సిల్, 5 6 30. అలాగే ఆన్సర్ ఎంత వచ్చిందండి, 30 వచ్చింది. మనకు అడిగింది ఫోర్స్ కాబట్టి ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్ అండి. ఫోర్స్కి యూనిట్ ఏంటండి, SI యూనిట్స్, న్యూటన్స్. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి, FE = 30 newtons. ఇది ఆన్సర్ అండి. ఇంకోసారి మనం సమ్ని బాగా పరిశీలించినట్టయితే లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఇచ్చారండి, 10 meters ఇచ్చారు. అలాగే ఛార్జ్ 6 coulombs ఇచ్చారు. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ 50 volts ఇచ్చారు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం నోట్ చేసుకున్నాం, లెంత్ 10 meters, Q 6 meters, Q 6 coulomb. అలాగే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ 50 volts ఇచ్చారు. ఫోర్స్ మనకు తెలియదు. అలాగే మనకు తెలిసిన ఫార్ములా ఈ నాలుగుకున్న రిలేషన్ ఏంటంటే V = W/Q. అలాగే మనకు వర్క్ ఇక్కడ ఇవ్వలేదు, గమనించండి, ఫోర్స్ ఇచ్చారు, లెంత్ ఇచ్చారు. ఈ వర్క్ ప్లేస్లో ఫోర్స్ ఇంటూ లెంత్ అని రాసుకోవచ్చు. ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే కదండి, ఫోర్స్ ఇంటూ లెంత్ అని రాసుకోవచ్చు. అలాగే Q కింద Q అలాగే ఉంటుంది. ఈ Q అనేది దీనికి డివైడెడ్ బై చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇంటూగా రాయొచ్చు. అలాగే L అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి డివైడెడ్ బై రాయొచ్చు. మొత్తంగా మనకు ఫోర్స్ కావాల్సిన ఫార్ములా అయితే వచ్చింది. ఇవి తీసుకొచ్చి ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. V ప్లేస్లో 50 volts, అలాగే ఛార్జ్ ప్లేస్లో 6 coulomb, అలాగే లెంత్ ఆఫ్ ది కండక్టర్ 10 వచ్చింది. 0 0 క్యాన్సిల్, 5 6 30. 30/1 30 ఒకటే కదండి. అయితే FE = 30 newtons మనం చేసింది. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ట్రై చేద్దాం. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్టయితే ముందుగా మనకు తెలుసు ఏం చేయాలండి, గివెన్ డేటా ముందు రాసుకోండి. ఏమడిగాడు, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ఏ కండక్టర్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవ్వలేదండి, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇచ్చారు. గమనించండి, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఇచ్చారు, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ 20 meters ఇచ్చారు. ఎంత ఇచ్చారండి, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ 20 meters ఇచ్చారు. అండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్, ఫోర్స్ ఇచ్చారు. ఫోర్స్ ఎంత ఇచ్చారండి, 35 newtons ఇచ్చారు. ఫోర్స్ ఎంత ఇచ్చారు, 35 newtons ఇచ్చారండి. అలాగే అండ్ ఈచ్ ఛార్జ్ ఆఫ్ ఏ 7 coulomb ఛార్జ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 7 coulomb ఇచ్చారు, ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. అంటే మనం పరిశీలించినట్టయితే గివెన్ డేటా ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్ మనకు తెలీదు, పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ మనకు తెలీదు. వోల్టేజ్ V = ? అలాగే లెంత్ ఆఫ్ ది కండక్టర్ L, లెంత్ ఎంత అండి, 20 meters ఇచ్చారు. లెంత్ ఎంత ఇచ్చారు, 20 meters ఇచ్చారు. ఓకేనండి, లెంత్ 20 meters ఇచ్చారు. అలాగే అండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ 35 newtons. అలాగే ఫోర్స్ ఇచ్చారు. ఫోర్స్ ఎంత ఇచ్చారండి, ఫోర్స్ మన FEతో డినోట్ చేస్తాం. ఎంత ఇచ్చారు, 35 newtons ఇచ్చారు. అలాగే అండ్ ద ఈచ్ ఛార్జ్ ఇచ్చారు. ఛార్జ్ మనం Qతో డినోట్ చేస్తాం. ఛార్జ్ Q = ఎంత ఇచ్చారండి, ఛార్జ్ Q = 7 coulomb. అయితే దీని ద్వారా మనకున్న రిలేషన్ ఏంటంటే ఈ నాలుగుకి ఉన్న రిలేషన్ మనకు తెలుసు ఏంటండి, V = W/Q. అలాగే ఈ W అంటే ఏంటంటే మనకు తెలుసు, W = FE × L. మనం ఆల్రెడీ ఇందాకలో చేసాం. అయితే V = W అంటే ఏంటంటే FEL/Q. ఓకేనండి, మనకు తెలుసు. అయితే ఇవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే V = FE ప్లేస్లో ఎంత ఇచ్చారండి, 35 newtons ఇచ్చారు. FE ప్లేస్లో 35 వేసుకోండి. అలాగే లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు, 20 వేసుకోండి. అలాగే ఛార్జ్ ఎంత ఇచ్చారు, ఈచ్ ఆఫ్ ఛార్జ్ 7 coulomb ఇచ్చారు. దీని ద్వారా మనం చేసినట్టయితే 7 5 35
5 × 20 అంటే 100. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్కి వోల్ట్స్ యూనిట్స్ కాబట్టి వచ్చిన ఆన్సర్ ఎంతండి 100 వోల్ట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ ఈక్వల్ టు 100 వోల్ట్స్ మనం చేసాం కదండి. అయితే మరొక్కసారి లెక్కను బాగా పరిశీలించినట్టయితే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ఏ కండక్టర్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవ్వలేదు, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఇచ్చారు 20 మీటర్స్ మనం నోట్ చేసాం. అలాగే యాక్టింగ్ ఆన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్ ఈస్ 35 న్యూటన్స్, ఫోర్స్ ఇచ్చారు 35 న్యూటన్స్ మనం రాసుకున్నాం. అయితే అండ్ ఈచ్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఇచ్చారు 7 కూలంబ్ ఇచ్చారు మనం నోట్ చేసాం. అయితే ఈ 4 ద్వారా మనకున్న రిలేషన్ ఏంటండి, V = W/Q, W అంటే మనకు తెలుసు FPL/Q, దీని ద్వారా V = FPL/Q అని నోట్ చేసుకున్నాం. దీని ద్వారా ఏం చేస్తాం, FE ప్లేస్లో FE సబ్స్టిట్యూట్ చేసాం, అలాగే లెంత్ ప్లేస్లో లెంత్ సబ్స్టిట్యూట్ చేసాం, ఛార్జ్ 7 కూలంబ్ ఇచ్చారు 7 సబ్స్టిట్యూట్ చేసాం. ఇది చేయగా 7 5 35 కాబట్టి 5 × 20 అంటే 100 మనకు తెలుసు. మనకు అడిగింది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ ఎంత వచ్చింది, 100 వోల్ట్స్ వచ్చింది. దీనికి SI యూనిట్స్ వోల్ట్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మరిన్ని సమ్స్ మరిన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.